ఈ రోజైతే అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్. నాకు ఏమో నీరసంగా అయితే అనిపిస్తుంది, కష్టంగా ఉంది. కానీ వర్క్ అయితే ఉంది షాప్లో, పార్సిల్ వచ్చినాయి అనమాట. సరే చూద్దామని చెప్పేసి అయితే షాప్కి అయితే వచ్చేసిన వర్క్ చేసుకుందామని చెప్పేసి. కానీ అస్సలు చేత కావట్లేదు. పార్సిల్ ఓపెన్ చేయడానికి కూడా కష్టంగా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం చెప్పండి, తప్పదు కదా, పనులు అయితే ఆపుకోలేము కొన్నిసార్లు అయితే. కానీ జర్నీల వల్ల అయితే ఎంత కష్టమవుతుంది ఫ్రెండ్స్, అస్సలు జర్నీలు అయితే చేయలేకపోతున్నాం. తిరిగినంతసేపు బాగానే ఉంటుంది, మంచిగానే అనిపిస్తుంది. ఇక వచ్చిన తర్వాత నుంచే నీరసం అంతా స్టార్ట్ అయిపోతుంది కదా మనకైతే. కానీ జర్నీస్లో ఇప్పుడైతే ఫ్రెండ్స్ అస్సలు మనం రిజర్వేషన్స్ చేయించుకున్నా కూడా జర్నీ ఎందుకు అంత కంఫర్ట్ ఉండట్లేదు. రాత్రి అయితే మేము ఒక సిచ్యువేషన్ అయితే నేను చూసాను. ఎందుకు ఫ్రెండ్స్ పక్కన వాళ్ళని అంత చులకనగా చూస్తున్నారంటే జనాలు, బాబాయ్ పొరపాటున రిజర్వేషన్ లేకుండా జనరల్ బోగీల్లో వాళ్ళు జనరల్ టికెట్ తీసుకొని రిజర్వేషన్ ఎక్కిర్రంటే మనుషులే రాక్షసులై వాళ్ళని కుచ్చి చంపేస్తారు కదా. మేమైతే రిజర్వేషన్ అయితే చేయించుకొని ఎక్కినాము. కానీ మేము ఎక్కిన బోగీలోకి పాపం నైట్లో అయితే తిరుపతి వెళ్ళడానికి వేరే ఫ్యామిలీ వాళ్ళు, ఒక ఫ్యామిలీ టూ కిడ్స్ ఉన్నారు ఫ్రెండ్స్, అండ్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. 4 మెంబర్స్ ఎక్కినారు. వాళ్ళు జనరల్లో అయితే అస్సలు ఖాళీలు లేవు, అందుకని చెప్పేసి ఆ పిల్లలతో ఇబ్బంది అవుతుందని చెప్పేసి వచ్చి పాపం కూర్చున్నారు. మన సీట్లో అయితే కూర్చోలేదు కదా ఫ్రెండ్స్, వాళ్ళ కిందనే కదా కూర్చున్నారు. అదేదో మన ఓన్ ప్రాపర్టీ లాగా వాళ్ళు నిజంగా ఎంత చీప్గా మాట్లాడుతున్నారంటే చాలా కష్టం అనిపించింది వినడానికి. నాకే చాలా కష్టంగా అనిపించింది. ఒక ఆమె చెప్తుంది, ఎట్లా పడితే అట్లా మీరు ఎక్కేస్తుంటే ఎట్లా చెప్పండి, మా బ్యాగులకి ఎట్లా చెప్పండి, మేము అట్లా పైన వండుకుంటాం, కింద బ్యాగులు ఉంటాయి, వాటికి జాగ్రత్త ఉండొద్దా, వాటికి సెక్యూరిటీ ఎట్లా అని చెప్పి అంటున్నారు. వాళ్ళ పిల్లల ముందు, పసిపిల్లలు అండి వాళ్ళు, వాళ్ళ ముందు అట్లా మాట్లాడితే పిల్లలకి ఎంత కష్టంగా అనిపిస్తుంది చెప్పండి. పేరెంట్స్ మీద ఎంత ఇదిగా అనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకు ఫ్రెండ్స్ అలా మాట్లాడతారు నాకు అర్థం కాదు. మనం కూడా మనుషులమే కదా, ఏమవుతుందో చెప్పండి, కొంచెం అడ్జస్ట్ అవ్వలేమా? మన సీట్లో వచ్చి అయితే పండుకోలేదు కదా వాళ్ళు కిందనే కదా పండుకొని ఉన్నారు. మన సీట్లో మనమే ఉన్నాం కదా. మనం రిజర్వేషన్ చేయించుకుంటే మనం సీట్కి రిజర్వేషన్ చేయించుకున్నాం అంతే. మనం ముందున్న ప్లేస్కి అంత ట్రైన్ మొత్తం అయితే మనం రిజర్వేషన్ చేయించుకోలేదు కదా. ఎప్పుడు అలా బిహేవ్ చేయొద్దు ఫ్రెండ్స్, చాలా కష్టం అనిపిస్తుంది. పిల్లలు ఉన్నప్పుడైతే ఇంకా కష్టంగా అనిపిస్తుంది కదా మనసుకి అయితే. అన్నిసార్లు మనదే టైం అవ్వదు ఫ్రెండ్స్. మనం కొన్నిసార్లు ఎమర్జెన్సీగా జర్నీ చేయాల్సి వస్తుంది. అప్పుడు మన సిచ్యువేషన్ ఏంటి, మనం కూడా సేమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది కదా. జ్వరం ఎక్కువ ఉన్నారనుకోండి, తప్పదు కదా ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి చెప్పలేము ఎవరి టైం ఎలా వస్తుంది అనేది. జనరల్ బోగిల్లో కూడా అలాగే బిహేవ్ చేస్తారు ఫ్రెండ్స్. ముందెక్కిన ప్యాసింజరు నెక్స్ట్ వచ్చిన ప్యాసింజర్కి ప్లేస్ ఇవ్వడానికి చచ్చిపోతారు, అదేందో వాళ్ళ ప్లేస్ అయినట్టు. ఎన్ని గంటలు ఉంటాం మనం ట్రైన్లో ఉంటే చెప్పండి? మహా అయితే 2-3 అవర్స్ ఉంటాం గట్టిగా అయితే, లేదంటే ఒక 5 అవర్స్ ఉంటాం. మరీ ఎక్కువ జర్నీస్ అంటే రిజర్వేషన్స్ చేయించుకునే ఎక్కుతారు కదా అందరూ కూడా. ఎప్పుడు అలా మాట్లాడకండి ఫ్రెండ్స్. చాలా ఆ సిచ్యువేషన్స్ మనకు వచ్చినప్పుడు మనకు ఆ బాధ తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే అందరికీ కూడా వెంటనే రిజర్వేషన్స్ కూడా టికెట్స్ దొరకట్లేదు. రైల్వే వాళ్ళు మరి అంటే ట్రైన్స్ పెంచితే బాగుండని అనిపిస్తుంది నాకు చాలా. ఇప్పుడు అంతకుముందు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తత్కాల్లో కూడా టికెట్స్ దొరికాయి, ఇప్పుడైతే తత్కాల్లో కూడా టికెట్స్ దొరకట్లేదు. చాలా కష్టంగా ఉంటున్నాయి జర్నీస్. కానీ ఫ్రెండ్స్ ఒక్కటైతే నిజము, ఎంతో ఎమర్జెన్సీ అయితే తప్పితే రిజర్వేషన్స్ లేకుండా జర్నీలు అయితే చెయ్యకండి ఫ్రెండ్స్. అందులో పిల్లల్ని పెట్టుకుని అయితే అస్సలు చేయకండి. నాకు రాత్రి వాళ్ళ సిచ్యువేషన్ చూసిన తర్వాత చాలా కష్టంగా అనిపించింది మనసుకి. ఎట్లా మాట్లాడుతున్నాం మనం కూడా మనుషులమే కదా, మనకి కూడా ఈ సిచ్యువేషన్స్ వస్తాయి కదా అని చెప్పేసి. ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఒక్కటే గుర్తుంచుకోవాలి, ఇప్పుడు మనం హైలో ఉన్నామని చెప్పేసి మనం తక్కువలో మాట్లాడితే రేపు మనకి ఇదే సిచ్యువేషన్ ఎదురైతే ఏం చేస్తాం చెప్పండి. ఎప్పుడైతే ఇలా బిహేవ్ చేయకండి ఫ్రెండ్స్.